कुछ राष्ट्रीय समाचार। ब्रिटिश पीएम को दिवसीय दौरे 8 अक्टूबर को आएंगे भारत। विजन 2035 पर पीएम मोदी संग करेंगे वार्ता। पीएम मोदी ने आईआईटी टॉपर्स को किया सम्मानित। बिहार में युवाओं के लिए कई नई योजनाओं का शुभारंभ। अब कुछ राज्य समाचार। सीएम चंद्रबाबू नायडू ने दिया आंध्र प्रदेश की ऑटो चालकों को तोहफा। जल्द नए राइड बुकिंग ऐप को भी घोषित। आंध्र प्रदेश के मंत्री ने फ्रांसीसी उद्योगपतियों की किया निवेश के लिए आमंत्रित। अब कुछ खेल समाचार। ऑस्ट्रेलिया दौरे के लिए टीम इंडिया का ऐलान। गिल के वनडे की कमान रोहित कोहली की वापसी। भारत के पहले स्टेट के वेस्टइंडीज को पारी 140 रन के हराया। जडेजा सिराज शुक्ल। अब कुछ जिले समाचार। सत्यसाई कलेक्टर ने NACIL परिसर में केंद्रीय विद्यालय के 1 से 5वीं ग्रेड का शुभारंभ किया। सत्यसाई जिले में मेगा DSC 2025 में चयनित शिक्षकों के प्रशिक्षण शिविर आज तीसरा दिन है। आज का तापमान। सत्यसाई जिले में अधिकतम तापमान लगभग 31 और न्यूनतम तापमान लगभग 21 डिग्री सेल्सियस। हमें कुछ प्रेम की बात बताइए प्लीज। ఈరోజంతా కూడా మనము హిందీలోనే ప్రేరంతంగా నిర్వహించినటువంటి చాలా అద్భుతంగా ఉన్నది. మనమంతా కూడా సౌత్లో కాకుండా నార్త్లో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ప్రేరణ నిర్వహించారు. కానీ చిన్న చిన్న లోటుపాట్లు అక్కడ మనం ఏదన్నా చెప్పడానికి ఫ్లూయెంట్గా రానప్పుడు మనం ముందుగానే స్క్రిప్ట్ అనేటువంటి పెట్టుకొని చెప్తేనే నో ప్రాబ్లం స్క్రిప్ట్ పెట్టుకొని చెప్పడం లేదు. ఆ విధంగా అంటే ఫ్లూయెన్సీ అంత కరెక్ట్గా ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కరెక్ట్ అయితే మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. కరెక్ట్ కాకుండా ఫ్లూయెన్సీగా రావాలంటే స్క్రిప్ట్ పెట్టుకొని చదవడం కూడా అదే చేయొచ్చు. నేను రోజంతా కూడా మనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాఫర్ గారు మన సెంటర్కి సంబంధించి చాలా అద్భుతంగా చాలా నీట్గా డిసిప్లిన్గా చదువుతామని చాలా ప్రశంసించారు. అలాగే ఈరోజు మనకు స్టేట్ అబ్జర్వర్ ఆయన వస్తుంది. అంటే ఆయన కూడా ఈ పరిసర ప్రాంతాలు ఈ క్యాంపస్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రిన్సిపల్ అయిపోయింది. చాలా అద్భుతంగా అదే అనంతపురంతో పోలిస్తే వాళ్ళు ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు మన సెంటర్ చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రశంసించినటువంటిది చాలా అందరికీ కూడా గర్వకారణం. మరి ఇదే విధంగానే కొనసాగించాల్సిందిగా కోరుతూ అందులో అంత ఫుల్ స్ట్రెంత్ మనకి ప్లేయర్ కట్టడం కూడా చాలా గొప్ప విషయం. కొన్ని ఏదన్నా 4 విధాలుగా అక్కడ ఫుల్ స్ట్రెంత్ కూడా చాలా గొప్ప విషయం. మరి చాలా ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ సిలబస్ అనేటువంటి కూడా ఏ రోజు సిలబస్ అలా కంప్లీట్ చేసుకోవాలి. మరి అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి. నిన్నటి రోజు 1 hour అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటాయి. జరిగినా కూడా ఆ సిలబస్ అనేది కవర్ చేసుకో. ఎందుకంటే మీకు ఇంకా రాబోయేటువంటి నేను కూడా ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి అయితే ఈ ట్రైనింగ్ని చాలా చక్కగా చేసినటువంటి మరి అందరికీ కూడా ముఖ్యంగా KRTC బాగా చక్కగా నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. మరి అలాగే మా MBOs కూడా చాలా చక్కగా ఈ టైం కూడా రావడం చాలా సంతోషించారు. దాంతో కూడా వస్తున్నాము. ఇంకా ప్రేయర్ టైం ఈ టైం రావడం మా MBOs ప్రత్యేకంగా మరి చర్చలు ఓట్పాటు పెట్టలు కానీ భోజనాలు అనేటువంటి మీరున్నా కూడా అక్కడ ఓట్పాటు సత్వాలు చేసుకోండి. మరి MBOs బాగా సక్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా మనం కంటెంట్ అటువంటి బాగా నేర్చుకోవాలి. ఇక్కడ బాగా నేర్చుకుంటే మనం డిసిప్లిన్గా మంచి డిసిప్లిన్ టీచర్స్గా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇక్కడ లాస్ట్ బెంచ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి యాక్టివిటీస్. అలాగే అలాగే ఉండడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయదండి. ప్రతి ఒక్కరు కూడా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో అందరినీ కూడా అనౌన్స్మెంట్ చేసాం. వాళ్ళు లాస్ట్లో వచ్చిన కూడా అటువంటి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుందని ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సిన మరి ప్రసంగించాల్సిన విధంగా చాలా
మెగా డిఎస్సి 2025 మూడవ శిక్షణ కార్యక్రమం అనేటువంటి విద్యుత్ విశ్వేశ్వర గారికి, మా ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా స్టేట్ పర్సన్లకు, పార్టిసిపెంట్స్ అందరికీ శుభోదయం. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ టీచర్స్ డే. మరి ఉపాధ్యాయుల గురించి మనకి చెప్పడం జరిగింది, మీకు కూడా తెలుసు. మరి ఇంత పవిత్రమైన వృత్తి ఎక్కడ లేదు. మరి ప్రీ ప్రైమరీ బోధించిన, హై స్కూల్ బోధించిన, యూనివర్సిటీలో బోధించిన కూడా ఉపాధ్యాయులే. మన ఉపాధ్యాయులు వర్ణించిన మహాన్ వ్యక్తి సర్వపల్లి రాధాకృష్ణన్. మరి ఆయన టీచర్ నుంచి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎదిగారు. మరి ఆయన కోరిక మేరకు ఒకసారి తెలుసు మైసూరు నుంచి ఆయన కలకత్తా వెళ్ళేటప్పుడు మైసూరులో విద్యార్థులు గుర్రాలు తీసేసి ఆ బండికంతా పూలతో అలంకరణ చేసి పీజీ చేసే విద్యార్థులు జై ఆధునిక ఉపాధ్యాయుడు రాధాకృష్ణ గారికి జై అంటూ రిలేషన్ దాకా వెళ్ళారు. అంతటి వరకు అంత గౌరవం ఎవరికీ దొరకలేదు. మరి విద్యార్థుల పట్ల అంత ప్రేమానురాగం, సబ్జెక్ట్ పైన, ఇండియన్ ఫిలాసఫీ పైన ఆయనకున్నంత అవగాహన ఎవరికి ప్రపంచంలో మరి ఎవరికి లేదు. అంతటి మహోన్నత వ్యక్తి రాధాకృష్ణ గారు. వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని మరి దేశానికి పునాది వేసే విద్యార్థులను తయారు చేసేది మీరే. సూర్యుడు ప్రపంచానికంతా కాంతినిస్తాడు, వెలుగునిస్తాడు. మరి ఉపాధ్యాయులు సమాజానికి ఓకే విద్యార్థులు చిన్నప్పటి నుంచినే భావి భారత పౌరులు తయారు చేసేది మీరే మీరే మీరే. కాబట్టి ఈ అద్భుతమైన రోజు మరొకసారి మీకు అభినందన చందనాలు. దేవుడు వచ్చే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గౌరవనీయులు సమర్థులు అనేక మంది ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారి గారు గంగప్రసాద్ గారికి ఏంటంటే అన్ని విషయాలు కానీ అన్ని తానే నడిపిస్తూ సమర్థవంతంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. మా ఎంఓ శేషాచారి గారికి ఉదయం సాయంకాలం సమయం పాలన పాటిస్తాను. మీకు అన్ని విషయాల్లో వ్యాయామం చేయిస్తూ ఆరోగ్యపరంగా మిమ్మల్ని ముందంజ వేడులో శిక్షణ ఇస్తున్నాం. మా వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రతి విషయం మీకు కూలంకషంగా తెలియజేస్తూ ధర్మాలను గుర్తు చేస్తూ మిమ్మల్ని శిక్షణలో నైపుణ్యంగా తీర్చిదిద్దుతున్న మా రిసోర్స్ పర్సన్స్కు, తర్వాత ప్రతి పనిలో ముందుంటూ అన్ని సమయాలు పాటిస్తూ సమర్థవంతంగా నిర్వహిస్తున్న మా సిఆర్ఎస్కు, నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నిక కాబట్టి మేధావి వర్గంలో భాగస్వాములైన మహిళా వ్యక్తులకు ఉపాధ్యాయులందరికీ పేరున ఈ 3వ తరగతి శిక్షణ కార్యక్రమం శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేధావి వర్గంలో భాగస్వామ్యాన్ని మరొక ఇస్తున్నాను. మంచితనానికి, మానవత్వానికి, నిబద్ధతకు, క్రమశిక్షణకు, నైతిక విలువలకు పెట్టని ఆభరణాలుగా మీ ఉపాధ్యాయ వృత్తిని అలంకరించడమే కాకుండా ఉపాధ్యాయ వృత్తిని దైవ సమానంగా భావిస్తూ మిమ్మల్ని చూస్తూ శారీరకంగా, మానసికంగా ఎదిగే ప్రతి విద్యార్థికి మీరు ఒక రోల్ మోడల్గా ఉంటూ వారి జీవితంలో అత్యున్నత సేవలు అదరించడంలో మొదటి వ్యక్తిగా మీరు దాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ గడవబోయే శిక్షణ కార్యక్రమంలో కూడా మీరు అనుమానాన్ని నివృత్తి చేసుకుంటూ నిర్భయంగా అడగకపోవడమే భయం కనుక అటువంటి భయాలన్నీ వదిలివేసి ఈ శిక్షణ కార్యక్రమంలో మీ రిసోర్స్ పర్సన్ చక్కగా వినియోగించుకుంటూ సకల నైపుణ్యాలతో మీ ప్రయోగించాలని భావి పాత్ర తీర్చిదిద్దడంలో నవ సమాజ నిర్మాణంలో మీ వంతు పాత్రను సమర్థవంతంగా గుర్తించాలి. మీ అందరికీ విన్నవించుకుంటూ మొదటి ప్రేమలో మానవత్వాన్ని, నైతిక విలువలను, పెద్దలంటే గౌరవ భావాలను ఏ విధంగా సొసైటీలో గెలవాలి, చదివే కాదు సొసైటీలో గెలవకుండా జీవితంలో అతి ప్రాధాన్యంగా ఈ సందర్భంగా కోరినట్టు సమాజంలో ఉన్న అనేక లోటుపాట్లను సరిగ్గా సమర్థవంతమైన ఉపాధ్యాయులు మిమ్మల్ని అందరినీ నమ్మితే గడిచిన 2 నెలల నుండి 3 జరిగిన మీ ఆత్మవిశ్వాసము, తర్వాత మీ నడవడికలు, నిర్భయత్వాన్ని, సమాజంలో మా ముందుకు వచ్చే పిల్లలను సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలను, కృషిని, నిబద్ధతని మీరు చూస్తూ వస్తున్నాను. కనుక ఈ మార్పుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ గడవబోయే 4 దినాల్లో మీరు మరింత నైపుణ్యంగా, సమర్థవంతంగా సిద్ధపడి మీ వృత్తికి తిరిగి వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటూ నాకు